జయ మాతాది అండి. ద్వారకా నగరంలో ఉన్నాము. ఇది ద్వారకాధీశుని యొక్క మందిరం అండి. ఈ గోపురము శిఖరం చూడండి, శిఖర దర్శనం చేసుకోండి. ఎందుకంటే మొబైల్స్ లోపల అలవ్ లేవండి. కాబట్టి నేను బయట ఫెన్సింగ్ దగ్గర నిలబడి ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ఈ సెక్యూరిటీ వాళ్ళు అలవ్ చేయడం లేదు. కానీ మీ అందరికీ ఈ ద్వారకాధీశుని ముఖ్యమంది ఎంట్రీ మీకు ముఖద్వారం చూపించాలని నా తపన. అందుకే ఈ షూటింగ్ చేస్తున్నానండి. చూసి దండం పెట్టుకోండి అందరు కూడా. బోలో ద్వారకాధీశ్ భగవాన్కి జై. ఈ మందిరం ఒక ధ్వజానికి ఒక ప్రాముఖ్యత ఉందండి. దినంలో 6 సార్లు అండి ఈ ధ్వజాన్ని మారుస్తూ ఉంటారండి. అక్కడ పండితుల వారు బ్రాహ్మడు పైకెళ్ళి ఆ ధ్వజాన్ని మార్చి తీసుకొస్తుంటారండి. భక్తులు కోరుకున్న వాళ్ళు మేళతాళాలతోని ఈ ధ్వజాన్ని వాళ్ళు సమర్పించుకుంటారండి. ఈ విధంగా ఈ యొక్క మందిరానికి విశేషత అండి. ధ్వజము తీసుకొస్తున్నారండి వీళ్ళు. ఇంకా భక్తులండి తాళమేళాలతోని బంధువర్గంలతోని అందరూ కూడా వచ్చి ఆ ధ్వజాన్ని సమర్పించుకుంటారండి. చాలా పెద్ద ధ్వజం ఇదండి. కనీసం ఒక 20 అడుగుల పొడవు ఉంటుందండి ధ్వజము. వీళ్ళకు ప్రత్యేకంగా ప్రవేశం ఉంటుందండి. అలా ఆయన చేతిలో ధ్వజం ఉంది చూడండి. అదే అండి. ఇది పురుషులకి స్త్రీలకండి. ఇది వేరు వేరు వరుసల్లో దర్శనానికి వెళ్ళు అనుమతిస్తారండి. బోలో ద్వారకాధీశ్ భగవాన్ की जय.